ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 4వ తేదీ నుండి ఆగస్టు నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో రవి చంద్రగ్రహాలు, సింహరాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశిలో బుధ శుక్రగ్రహాలు, అలాగే 2వ స్థానంలో కేతుగ్రహం, 7వ స్థానంలో శని వక్రస్థితి, 8వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో కుజ గురుగ్రహాలు, అలాగే 12వ స్థానంలో రవి చంద్రగ్రహాలు సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు, అంటే గతంలో కంటే శుభ లక్షణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. కానీ దాంట్లో కూడా కొంతవరకు రవిచంద్రుడు వేయంలో ఉండడం, అది అమావాస్య చంద్రుడై ఉండడం, ఇలాంటి స్థితి వలన కొంత వేగం తగ్గుతుంది. అనుకున్నంత వేగంగా అమలు చేయడానికి కుదరకపోవచ్చు. ఆలోచన తీరు అంతా కూడా చక్కగానే ఉంటుంది. మంచి తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. మరి చురుకైన ఆలోచనలు ఉంటాయి. వాటిని ప్రదర్శించే సమయంలో కొంత నిదానంగా ఉంటుంది, అంటే స్పీడ్ తగ్గుతుందని అర్థం. అయితే ఆ సమయం అట్లా వస్తుంది. మొత్తం మన విధానం అంతా రెడీ చేసుకొని ఆ అమలు చేసే విధానంలోకి వచ్చేసరికి కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. క్షీణ చంద్రుడు ఉన్నాడు, అమావాస్య చంద్రుడు ఉన్నాడు. ఆలోచనలు సక్రమంగా అమలు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే వారం ఆరంభంలో ఒకటి 2 రోజులు మాత్రం ఇలాంటి మౌనం, ఇలాంటి స్వల్పమైనటువంటి విషయాలు ఉంటాయి. 2-3 రోజుల తర్వాత ఈ వారం అనుకూలపడే అవకాశం ఉంటుంది. అలాగే మరి ధన యోగాదులన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్థిక స్వేచ్ఛ బాగా కుదురుతుంది. అలాగే చిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మనం గతంలో లేనటువంటి స్థితిని ఈ వారం ఆర్థిక విధానంలో అవలంబించే అవకాశం ఉంటుంది. అంత కొత్త వ్యవహారాలు చూడవలసి వస్తుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత అనుకూలత ఉంటుంది. సాధారణంగా కొత్త పరిచయాలు పెరుగుతాయి, కొత్త ఆలోచనలు కుదురుతాయి. ఆ విధంగా గృహ వాహన యోగాదులు కూడా కొంత అనుకూలత ఉంటుంది. యోగ్యతలు పెరుగుతాయి. అంటే గతంలో కంటే ఈ వారం నుంచి వాహన సంబంధించిన విషయాల్లో కానీ, గృహ సంబంధించిన విషయాల్లో కానీ ఒక వైభవాన్ని చూడగలుగుతాం. ఆలోచన తీరు కూడా కొంత మారే అవకాశం ఉంది. బృహస్పతి అనుగ్రహం వలన నిబ్బరంగా ఉండే పరిస్థితి బాగా కనపడుతుంది. ఈ సింహరాశి వారికి ఈ వారంలో ఏ పని చేసినా కానీ కొంత అనుకూలపడే అవకాశం ఉంది. అయితే వారం మొదటి ఆది సోమవారాల్లో మాత్రం కొంచెం నిదానంగా ఉంటారు. ఆ 2 రోజులు దాటిన తర్వాత కానీ
ఈ ఈ ఫలితాలన్నీ అనుకూలపడే అవకాశం పెరుగుతుంటాయి. అంటే ఆదివారం నుంచి మొదలైనప్పటికీ క్రమక్రమంగా రోజు రోజుకి వృద్ధికరంగా మారుతుంటాయని అర్థం. అలాగే విద్యల్లో కానీ, తెలివితేటల్లో కానీ, జ్ఞానంలో కానీ మంచి గుర్తింపు వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పరిచయమైన అందరితో కూడా గుర్తింపు పొందగలిగే అవకాశం ఉంటుంది. అయితే రాశిలో బుధ, శుక్రులు గ్రహాలు ఉండడం వలన ఈ రాశి వాళ్ళు కొంత మధ్యస్థంగా ఆలోచన చేయడం మంచిది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. రుణ సంబంధించిన బాధలు తొలగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. మనం ఏదైనా కొత్తగా డిపాజిట్లు చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేటు ఇలాంటి వాటికి ఇదంతా కొంత అనుకూలమైన సమయంగానే కనపడుతుంది. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధికరంగానే ఉంటుంది. మానసికమైనటువంటి సంతృప్తి బాగా కలుగుతుంది. అలాగే ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాలు అన్నిట్లో కూడా అనుకూలపడే పరిస్థితి బాగానే ఉంది. కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త విషయాల్లో జ్ఞానం పెరిగే అవకాశం కూడా బాగానే ఉంది. అలాగే మనం చేసిన పనికి గుర్తింపు, గౌరవాలు కలుగుతాయి. మన ఆలోచన ఏదైతే ఉందో ఎదుటి వారి ఆలోచన కూడా దానికి సరిపడేటట్టుగా ఉంటుంది. అయితే అట్లాంటి పరిస్థితులు 1-2 సార్లు చూడగలుగుతాం. ఆనందంగా అనిపిస్తుంటుంది. అలాగే ఖర్చులు, వ్యవహారాల్లో అనుకోకుండా కొద్దిగా అంటే భవిష్యత్తులోకి కావాల్సిన వస్తువులు అట్లా కొన్ని ఖర్చులు పెట్టవలసిన అవసరం వస్తుంటుంది. అదే కొంత అదనపు ఖర్చులు ఉంటాయని తెలుస్తుంది. అయితే అదనపు ఖర్చులైనా కానీ అవసరమైన ఖర్చులే కానీ అది పనికిరాని ఖర్చులు, వేస్ట్ పోయేవేమీ ఉండవు. కాకపోతే కొద్దిగా అడ్వాన్స్గా కూడా ఆలోచన చేసి ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.